मेदक के जिला कलेक्टर हरीश ने कहा है कि ईटला राजेंद्र से मुतालिक अराजी पर कब्जे के इल्जाम दुरुस्त पाए गए हैं। कलेक्टर ने एक प्रेस कॉन्फ्रेंस के दौरान कहा कि सर्वे के दौरान ये पाया गया कि ईटला राजेंद्र से मुतालिक जमुना हैचरीज ने तकरीबन 70 एकड़ अराजी पर कब्जा किया है। उन्होंने मजीद कहा कि जमुना हैचरीज के जरिए अचमपेट और हकीमपेट हदूद में 56 अफराद को तफवीज करदा ज़मीनों पर गैर कानूनी तौर पर कब्जा किया गया। कलेक्टर ने कहा कि अलॉटेड ज़मीनों को गैर ज़रूरी मकासद के लिए इस्तेमाल किया गया और बगैर इजाज़त के बड़े बड़े शेड्स तामीर किए गए। ममनुआ फहरिस्त में शामिल ज़मीनों की भी रजिस्ट्रेशन करवाई गई। कलेक्टर ने कहा कि मजीद बराम वाल्टा एक्ट के खिलाफ वर्जी करते हुए जंगलाती इलाके में दरख्त काट कर सड़कें बिछाई गई। कलेक्टर ने कहा कि गैर कानूनी तामीरात और तफवीज़ करदा अराजी पर तजावुज़ात की रिपोर्ट भेज दी गई है। कलेक्टर ने मजीद कहा कि इस मामले में मुलविस पाए जाने वाले अहलकारों के खिलाफ भी कार्रवाई की जाएगी। మరియు అసైన్ ల్యాండ్ కబ్జాకు గురైనట్లు తెలియవచ్చింది. సో దీంట్లో మేజర్ పాయింట్ ఏంటంటే డ్యూరింగ్ ప్రోసెస్ సర్వే మనకు డీటెయిల్గా తెలిసింది ఏంటంటే ఇది ఇన్ఫాక్ట్ నేను కూడా సర్వేకి వెళ్ళినప్పుడు అప్పుడు చాలా మంది కంప్లైంట్ చేశారు, మా ల్యాండ్స్ దౌర్జన్యంగా ఆక్రమించుకున్నారు, ప్లస్ అగ్రికల్చర్ సర్వే ల్యాండ్ రోడ్లను వేసేసి మాకు కాకుండా చేస్తున్నారు, మమ్మల్ని అడ్డుకుంటున్నారని కంప్లైంట్ ఇచ్చింది. ఆ కంప్లైంట్ లో అదే రిపోర్ట్ ప్రకారం చూస్తే డీటెయిల్గా ఆల్మోస్ట్ 130 సర్వే నెంబర్ అచ్చంపేటలో మరియు 77 నుంచి 22 సర్వే నెంబర్ వరకు అచ్చంపేట విలేజ్ అండ్ 97 హకీంపేట విలేజ్ లో 70 ఎకరాల 33 గుంటలు అసైన్ భూమి ఆక్రమించుకోవడం జరిగింది జమునా హ్యాచరీస్ వారు. ఈ ఆక్రమణ కూడా చాలా డీటెయిల్ గా స్టడీ చేస్తే దీంట్లో చాలా విషయాలు బయటపడ్డాయి. ఒకటి వచ్చేసి దౌర్జన్యంగా ఏదైతే ఆక్రమణ చేసుకుని మాకు అగ్రికల్చర్ భూమి కాకుండా చేస్తున్నారో కంప్లైంట్ వచ్చిందో సుమారుగా ఒరిజినల్ గా చూసి 50 మంది అసైన్మెంట్